మరోవైపు రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. రేపు ఉదయం 11 తర్వాత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. రేపటి నుంచి 25వ తేదీలోపు సకాలంలో నామినేషన్లు వేయాలన్నారు. ఈ నెల 25 మధ్యాహ్నం 3 గంటల్లోపు ఫామ్ బి సమర్పించాలన్నారు. ఈ నెల 26న స్క్రూటినీ జరుగుతుందని చెప్పారు. ప్రొసీజర్ ప్రకారం రిటర్నింగ్ ఆఫీసులో నోటిఫికేషన్ ఉంచామన్నారు. నామినేషన్ల ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, దాని నిబంధనలను వివరించేలా నోటిఫికేషన్ రూపొందించామని కలెక్టర్ తెలిపారు. ఇక విత్డ్రావల్స్ వచ్చేసరికి 26వ తారీఖున ఇమీడియట్ గా స్క్రూటినీ అయిపోయిన తర్వాత మనకి విత్డ్రావల్స్ ఫామ్ 5లో అనేటువంటిది ఇవ్వచ్చు. ఎవరైనా క్యాండిడేట్ అయినా ఇవ్వాలి. ఒకవేళ క్యాండిడేట్ సైన్ చేసి రాలేకపోతే అతని యొక్క ఎలక్షన్ ఏజెంట్ కానీ అతని యొక్క ప్రపోజర్ కానీ ఆథరైజేషన్ లెటరు ప్లస్ ఫామ్ 5 అనేటువంటి వస్తు మాత్రమే అది వ్యాలిడ్ విత్డ్రావల్ కింద అవుతుందని కొంచెం చెప్పేసి దానికి కూడా చెప్పడం జరిగింది. అది 26వ తారీఖున అనేటువంటి అవుతుంది. ఎందుకంటే 27, 28 4th సాటర్డే అండ్ సండే కాబట్టి మళ్ళీ అగైన్ 29 అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. బట్ 26వ తారీఖు అయితే అది 3 గంటలకు అనే కండిషన్ ఉండదు. అది అప్ టు వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉంటుందో ఈవినింగ్ 5:30 వరకు అనేటువంటి తీసుకోవడం అనేది జరుగుతుంది. బట్ 29వ తారీఖున విత్డ్రావల్స్ అనేది 3 గంటల వరకే అనే టైం ఉంటుంది. ఆ 3 గంటల వరకు తీసుకోవడం అనేది విత్డ్రావల్స్ నోటీస్ తీసుకోవడం జరుగుతుంది. విత్డ్రావల్స్ అయిపోయిన తర్వాత 29వ తారీఖున 3 గంటల తర్వాత అప్పుడు మనకి సింబల్ అలాట్మెంట్ ఎవరెవరైతే వ్యాలిడ్ నామినేషన్స్ అయితే ఉంటాయో వాళ్ళందరూ విత్డ్రావల్స్ అయిపోతారో, విత్డ్రావల్స్ అయిపోయి ఎవరైతే కంటెస్టింగ్ అనేటువంటిది రెడీ అంటే కంటెస్ట్లో ఉందామని కొంచెం చెప్పేసిన లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కలిసి అప్పుడు ఎన్ని అంటే దాంట్లో పారాస్ ఉంటాయి. డిఫరెంట్ పారా 8 కింద వచ్చేటువంటి పార్టీస్ ఏంటి, పారా 10 కింద వచ్చేటువంటి ఏంటి, పారా 10A కింద వచ్చేటువంటివి ఏంటి, పారా 10B కింద వచ్చేటువంటివి ఏంటి, పారా 12 కింద వచ్చేటువంటి పార్టీస్ అని డిఫరెంట్గా ఈసీఐ ఆల్రెడీ ఫైనలైజ్ చేసి ఉంటాయి. కొన్ని ఫ్రీ సింబల్స్ ఉంటాయి. ఇలా వాటితో సింబల్స్ అలాట్మెంట్ అనేటువంటిది 29వ తారీఖు 3 గంటలకు అనేటువంటిది సింబల్ అలాట్మెంట్ రిటర్నింగ్ అధికారే తయారు చేస్తారు. వన్స్ ఆ సింబల్ని అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ ఫోటోతోని సింబల్తోని పార్టీ అఫిలియేషన్తోని అది తయారు చేసేదానినే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటారు.